Hey brand builders, Sachin brand value ఎంత తెలుసా? మోర్ దెన్ $100 million. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొంతకాలమే స్పాట్ లైట్ లో ఉంటారు. వన్స్ వాళ్ళు ఫేడ్ అవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా తగ్గిపోతూ వస్తుంది. అందుకేనేమో వాళ్ళు స్టార్స్ అంటారు. ఏ మూమెంట్ లో పడిపోతారో ఎవరూ చెప్పలేరు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? గాడ్ ఆఫ్ క్రికెట్. ఇండియన్ వొకాబులరీలో పర్సనల్ బ్రాండ్ అనే పదం రాకముందు నుంచి తన బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. లాస్ట్ 30 years లో ఒక బ్రాండ్ ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. సచిన్ బ్రాండ్ బిల్డింగ్ ప్లే బుక్ నుంచి మనం 3 things నేర్చుకోవచ్చు. నెంబర్ 1, కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. సచిన్ బ్రాండ్ వాల్యూ అర్థం కావాలంటే మనం అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీతో కంపేర్ చేద్దాం. సచిన్ అండ్ వినోద్ కాంబ్లీ స్కూల్ డేస్ నుంచే ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు స్కూల్ క్రికెట్ మ్యాచ్ లో పార్ట్నర్షిప్ లో 664 రన్స్ కూడా కొట్టారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఎక్స్పర్ట్స్ కాంబ్లీని నేచురల్లీ టాలెంటెడ్ అనుకునేవారు. కానీ సచిన్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ తో అందరినీ బీట్ చేశాడు. సెకండ్, చూజ్ వైజ్లీ. సచిన్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి పిక్ చేసుకున్న ఎండోర్స్మెంట్స్ అన్నీ కూడా తన పర్సనాలిటీకి సెట్ అయ్యేవే ఉండేవి. చాలా మంది పీపుల్ గ్రౌండ్లో ఉండే సచిన్కి రియల్ టైంలో ఉండే సచిన్కి పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించేది కాదు. సచిన్ ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే ఆరా ఫీల్ అయ్యేవారు. దానివల్ల సచిన్ ఏం చెప్పినా పీపుల్ బిలీవ్ చేసేవారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మేనేజింగ్. చాలా మంది పీపుల్ దీన్ని ఒక ట్యాగ్లైన్లో ఎప్పుడూ చూడలేదు. నిజంగా సచిన్ సీక్రెట్ అనే బిలీవ్ చేసేవారు. థర్డ్, రిలవెన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. సచిన్ రిటైర్ అయి 12 years అయింది. అప్పటి నుంచి తన పర్సోనాని సోషల్ మీడియాలో బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. తన సోషల్ మీడియాలో కూడా తన ఆడియన్స్కి రెజోనేట్ అయ్యే కాంటెంట్ మాత్రమే ఉంటుంది. త్రోబ్యాక్ పిక్చర్స్ పోస్ట్ చేయడం, ట్రావెల్ వ్లాగ్స్ అప్లోడ్ చేయడం అండ్ తన సచిన్ ఫౌండేషన్ గురించి అప్డేట్స్ ఇవ్వడం. మీరు నమ్ముతారో లేదో, ఇన్ని ఇయర్స్లో ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. ఫైనల్గా మన బిజినెస్లో వీటిని ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, మీ బిజినెస్ అవుట్కమ్స్ని కన్సిస్టెంట్గా డెలివర్ చేయండి. మీ బ్రాండ్ ప్రామిస్ని మీ యాక్షన్స్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉండండి. అది ప్రొడక్ట్ డెవలప్మెంట్లో అయినా సరే లేదా ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్లో అయినా సరే. ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్స్తో మీ ఆడియన్స్కి మీరు రిలవెంట్గా ఉన్నారని చెప్పండి వితౌట్ లూజింగ్ యువర్ కోర్.